जय सद्गुरु महाराज को जय। श्री पिल्कान शंकरार्य सद्गुरुं भजे। 270 కన్నార్థము గురుదత్తాభయదానం. చెప్పదగు గురుడు బోధను చెప్పిన పని చేసనేని శిష్యాగ్రినికిన్ చెప్పదగదు చెప్పిన పని తప్పని వాదించనేని దయదల్చి బోధ ఇద్దరికుండదగు నెట్టి మీద చెప్పి ముందుగా బోధ చెప్పుండి పనులున్నా చెప్పకూడదు వాణ్ణి తిప్పాల బెట్టాక దయదల్చి బోధ ఇద్దరికుండదగు నెట్టి మీద. శిష్య, ఎవరు గురువునందు విశ్వాసముతో భయభక్తులు కలిగి గురువాజ్ఞను మీరక గురువు చెప్పిన మాటలను తిరస్కరించక గురువాక్యములను శిరస వహించి నడుచుకొనుచుందురో అట్టి వారికే ఈ అచల బోధను బోధించవలెను. అట్టుగాక గురువు తెలుపు హితవైన ధర్మములను చెవులో ఏమాత్రము పెట్టుకొనక ఆ మాటలను తిరస్కరించుచు పైన అట్లు తెలపడము తప్పుగా భావించి అహంభావముతో గురువును తూలనాడుచు వేధించే వారులకు దయదలసి ఈ బోధ ఎంత మాత్రము తెలపకూడదు. వారిలో అహంకారము విడిచి పోవు వరకు ముప్పు తిప్పలు పెట్టి దాసుడైనప్పుడే ఈ బోధను తెలపవలెనని గాని పొరపాటుతోనైనా అట్టి వారికి ఈ మార్గము తెలిపిన ఎడల ఈ బోధలో ఉన్న అతి గోప్యము వారి బుద్ధికి పట్టక నిస్సారముగా కనపడుచు అందులో సుఖము తెలియలేని మూఢులై పోవుదురు. శిష్యునకు గురువు యందు భయభక్తులను, గురువు శిష్యుని యందు గాఢమైన ప్రేమయు, వీరిద్దరిలో ఆ ఐక్యత కుదురిక కలిగినప్పుడే ఈ బోధ సులువుగా చేత చిక్కును గాని అట్టుగాకయున్న అందుబాటులో ఉండదు. గురుదత్తాభయదానము 17వ అధ్యాయము సమాప్తము. జై సద్గురు మహారాజుకు జై.